నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణపురంలో 2015 నుంచి 2020 దాకా చదువుకోవడం జరిగింది. ఆ సమయంలో మాకు డాక్టర్ బివి తిరుపాణి అనే ఒక సార్ మా రోల్ మోడల్, మా ఇన్స్పిరేషన్ అయినటువంటి డాక్టర్ బివి తిరుపాణి గారు మాకు ఫిజిక్స్ చెప్పేవాడు. అదే టైంలో మాకు ప్రిన్సిపల్ కూడా ఆయనే చేశారు. కానీ మా యొక్క గవర్నమెంట్ కాలేజీలో పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా అట్టడుగు స్థాయి నుంచి ఏదో నేను జీవితంలో ఏదో సాధించాలి, ఏదో చేయాలని ఒక ఉన్నతమైన ఆశయాలను మనసులో పెట్టుకొని పైకి రావడం జరుగుతుంది. అదే సమయంలో అటువంటి గవర్నమెంట్ కాలేజీలో ఇటువంటి గొప్ప వ్యక్తులైనటువంటి డాక్టర్ బివి తిరుపాణి గారు మన జీవితంలో మనం ఎంతోమంది ఇన్స్పిరేషన్గా మనం తీసుకుంటాం. ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని, ఒక స్వతంత్ర నాయకులని తీసుకుంటాం. కానీ నాకు తెలిసి నా జీవితంలో ఈరోజు నేను జీవించున్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకుంటే నేను తీసుకున్నది డాక్టర్ బివి తిరుపాణి గారు. ఆయన యొక్క జీవితం మమ్మల్ని అందరినీ అంతలా ముందుకు తీసుకెళ్ళడానికి సాయం చేస్తుంది. కానీ ఈరోజు బివి తిరుపాణి గారి మీద జరుగుతున్న ఆరోపణల్ని గవర్నమెంట్ కాలేజ్ నారాయణపురం డిగ్రీ స్టూడెంట్స్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం విద్యార్థులు ఎటువైపు అయినా పర్వాలేదు, విద్యార్థులు నాశనం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళ యొక్క భవిష్యత్తును దెబ్బతీయాలనే ధ్యేయంగా తీసుకొని డాక్టర్ బివి తిరుపాణి గారి మీద చేస్తున్న వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఆయన మీద జరిగిన ప్రతి ఒక్క ఎంక్వైరీ కూడా న్యాయంగా జరగాలని మేము పోరాటం చేస్తున్నాం. నా జీవితంలో అలాగే నాలాగా చదువుకున్న ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో ఆయన ఒక పాటను తీసుకెళ్లారు. నేను ఒక డ్రాప్అవుట్ స్టూడెంట్ని, నేను చదువుకోవాలి, నేను ఇంకా ఎదరికెళ్ళాలి, అరే నీ భవిష్యత్తు ఇది, నీ జీవితం ఇది, చదువుకుంటే ఎలా ఉంటావు అని మమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చి తీర్చిదిద్దిన ఒక వ్యక్తి డాక్టర్ బివి తిరుపాణి గారు. కానీ నేను కొంతమంది స్వలాభం కోసం వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ స్టూడెంట్స్ని ఏ దారిలో పక్కద్రోవ పట్టిస్తున్నారో వాటిని అన్నింటినీ వెలుగు తీసినందుకు నేను బివి తిరుపాణి మీద చేస్తున్న ఇటువంటి నీచ ఆరోపణలు, ఈ ఆరోపణలన్నింటినీ కూడా మేము ఖండిస్తూనే ఉన్నాం. పివి గవర్నమెంట్ కాలేజీలో ఈరోజు ఎంక్వైరీ కమిషన్కి వచ్చిన ప్రతి ఒక్కసారికి మీరు తెలియజేసుకున్నది ఏంటంటే అక్కడ న్యాయమైన వాతావరణాన్ని కల్పించండి, ఆయనకి జరగాల్సిన న్యాయాన్ని మీరు చేయండి. వచ్చిన ప్రతి ఒక్క నిందని కూడా మేము